ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. నేషనల్ అవార్డు అనేది చాలామందికి పెద్ద అచీవ్మెంట్. బట్ ఈయనకి బ్యాక్ టు బ్యాక్ నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. ఏంటో మరి అర్థం అవ్వట్లేదు, ఏం చేస్తున్నాడు. స్టార్టింగ్ కెరీర్ వచ్చేటప్పటికి చాలా చిన్న సినిమా హృదయకాలం నుంచి వచ్చాడు. చాలామంది కూడా అన్నారు ఇదేం సినిమాలు రా బాబు ఎలా చేస్తున్నాడు అంటూ కూడా ఆయన్ని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా అసహనానికి గురైన సందర్భాలు ఉన్నాయి. కట్ చేస్తే బేబీ ఒక్క అవార్డు కాదు, అవార్డుతో పాటు డబ్బులు కూడా తీసుకొచ్చినాయి. అలా స్థాయిని పెంచినాయి. అలాగే ఆయన బాలీవుడ్ తీసుకెళ్ళినాయి. ఇప్పుడు నేషనల్ అవార్డు ఇంటికి కూడా వచ్చింది. సో ఆయనతో మాట్లాడదాం. సాయిరాజ్ గారు, ఆయన జర్నీ ఏంటి, బేబీ జర్నీ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్. మూమెంట్ ఎందుకంటే నేషనల్ అవార్డు మూమెంట్ అనేది మామూలు విషయం కూడా కాదు. చాలామంది బన్నీకి మొన్న వచ్చింది పుష్పతో. దీనికోసం ఏగర్గా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లకు కూడా రాని నేషనల్ అవార్డు ఒక్కోసారి మీకు వచ్చేసింది. ఒక్కొక్కసారి అంటే ఎఫెక్ట్స్ ఎట్లా అనిపిస్తుంది ఆ మూమెంట్ అనేది మామూలు విషయం కూడా కాదు. అది ఊహించారా? ఎందుకంటే అనౌన్స్ చేసేటప్పుడు లైవ్ వస్తుంది, మనకైనా బేబీకి తగలొచ్చు అనుకున్నారా, తగిలితే బాగుంటుంది అనుకున్నారు? ఎందుకంటే చాలామంది కూడా అప్లై చేస్తుంటారు నేషనల్ అవార్డ్స్కి, చాలా సినిమాలు అప్లై చేస్తుంటారు, అన్ని కేటగిరీలో చేస్తుంటారు. సో ఏం కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఉందా నేషనల్ అవార్డు కొడుతుంది మనది అనే సినిమా? లేదండి, అంటే నాకు ఇక్కడ ఒక 5-6 సినిమాలు హెవీ కాంపిటీషన్. కలర్ ఫోటో టైంలో ఒక 3 సినిమాలు ఉండే. అలవైకుంఠపురంలో, నాట్యం అనే ఒక సినిమా, మిడిల్ క్లాస్ మెలడీస్, కలర్ ఫోటో. సో ఈ 4 సినిమాల మధ్యలో పోటీ నడుస్తుండేది. ఈసారికి వచ్చేటప్పటికి బలగం, దసరా, ఆయనన్న, భగవంత్ కేసరి, ఇలా ఒక 7-8 సినిమాలు ఉన్నాయి కాంపిటీషన్లో. సో చాలా వెరీ లీస్ట్ హోప్స్ అసలు. అందుకే నేను మామూలుగా అయితే అలా కూర్చొని అందరం కూర్చొని నేషనల్ అవార్డ్స్ ఏదో చూస్తాం కదా. ఈసారి నేను ఎస్కేని కూడా చెప్పానమాట, ఛాన్స్ లేదు మనకి, లైట్ తీసుకొని అసలు అని చెప్పేసి. కాకపోతే ఒకటే ఏముంటుందంటే, ఒకసారి నేషనల్ అవార్డు విన్ అయితే కొద్దిగా ప్రయారిటీతో చూస్తారు వాళ్ళు సినిమా, ఏం తీశారు చూద్దాం అనేది. మేబీ అది అడ్వాంటేజ్ అయినట్టుంది కలర్ ఫోటోకి ఆల్రెడీ అవార్డు రావటం. సూపర్ సార్. పైరవీలు అనేది ఏదో మాట అంటూ ఉంటారు, లోకల్లో పైరవీలు, అవార్డ్స్ అంటే పైరవీలు, ఇవన్నీ అసలు జరుగుతుందా? మీకు వచ్చే వరకు టీవీ లైవ్ చూసే వరకు మీ పేరు వస్తుందని తెలీదు. బయట అయితే ఈ అవార్డు చూసినా పైరవీ అంటారు, అవార్డు పైరవీ అంటారు. నిజంగా ఇది జరుగుతుందా? నిన్న 6 వరకు అయింది కదా. నిన్న విక్రాంత్ మాసే ఒక్కటే నాకు తెలిసి ఏదో ఎట్లా వచ్చిందో తెలియదు. అంటే మేబీ ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు, 12th ఫెయిల్కి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఒక్క పేరన్నా బయటకు వచ్చింది అసలు రాదు అసలు. మీకంటే ఎలా ఉంటుందంటే సార్, మీకు చెప్పాలంటే, మనం ఏ టైంలో బయటకు వెళ్ళాలి, టికెట్ వెళ్ళాలి, అక్కడ మనల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు, రేపు ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు మనం ఎలా నడవాలి, ఎలా అవార్డు తీసుకోవాలి, ఎలా తిరిగి మళ్ళీ చైర్లోకి వచ్చి కూర్చోవాలి, ఇదంతా మన చేత రిహార్సల్ చేస్తారు. అంత స్ట్రిక్ట్ ఉంటుంది, మీరు ఊహించలేరు. అంటే మినిట్ టు మినిట్ చేస్తుంది. 6-3 గంటలకి నేషనల్ యాంథమ్ అని మనకు మినిట్ షీట్ ఇస్తే 6:03కి స్టార్ట్ అవుతుంది, 7:45కి ఎండ్ అవుతుంది, అంటే 7:45కి ఎండ్ అవుతుంది. సో అసలు నేషనల్ అవార్డు అనేది వేరే లెవెల్. అసలు మనం అనుకున్నట్టుగా నడవదు అక్కడ. సార్ గతంలో నేషనల్ అవార్డ్స్ వచ్చేటప్పటికి మలయాళం ఎక్కువ ఉండేవి, తర్వాత తమిళ్ వచ్చేది. ఎక్కువగా బాలీవుడ్లో ఆక్రమించేవాళ్ళు, వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు, మన తరపు నుంచి రిప్రజెంటేషన్ తక్కువగా ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి 7 అవార్డులు టాలీవుడ్కి వచ్చినాయి, అందులో బేబీకి 2 వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది ఆ మూమెంట్? ఎందుకంటే గతంలో చిరంజీవి గారు కూడా ఒకసారి సందర్భంలో చెప్పారు, బాలీవుడ్ వాళ్ళు, మనం బాలీవుడ్కి వెళ్తే రిసెప్షన్ చాలా తక్కువగా ఉంటుంది అనేది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు స్వయంగా చెప్పారు చాలా చోట్ల. ఇప్పుడు వచ్చేటప్పటికి టాలీవుడ్ వచ్చేటప్పటికి చాలా ముందు ఉంది, బాలీవుడ్ వాళ్ళే మన సినిమాలు చూసే పరిస్థితి ఉంది అన్నట్టుగా. ఇప్పుడు పుష్ప కానీ, తర్వాత బేబీ లాంటి సినిమాలు కానీ మన రీమేక్ చేస్తున్నారు. ఇవి వచ్చేప్పటికి బాలీవుడ్లో మనం ఉంటున్నాం, అవార్డ్స్ వచ్చేటప్పటికి చాలా మనవి ముందుకు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు సినిమా డైరెక్టర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, మన సినిమాలకి 7 నేషనల్ అవార్డు రావడం? గతంలో ఇన్ని అవార్డ్స్ వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. సో గతంలో ఏమయ్యేదంటే సార్, మోర్ ప్యారల్ సినిమాకి ఇచ్చేవాళ్ళు, అంటే కళాత్మకమైన సినిమాలు వీటికి ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో మలయాళం, బెంగాలీ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎప్పుడైతే గత 10 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి జనాదరణ పొందిన సినిమాలు, కమర్షియల్ సినిమాలకు కూడా జనాలు చూశారంటే వాటికి ఒక విలువ ఉంది అని ఎప్పుడైతే వీటిని కూడా తీసుకొచ్చారో, మనం అందులో మాస్టర్స్. కమర్షియల్ సినిమాలు చేయడంలో మనం మాస్టర్. అందులో మన జ్యూరీ పర్సన్స్ ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారో వాళ్ళు, అంతకుముందు నాకు తెలియదు ఎవరున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మా తెలుగు వాళ్ళకి కావాలి, మా తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఇది అనే ఒక ఫైట్ ఇవ్వగలిగితే జ్యూరీ మధ్యలో
వాళ్ళకు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు, అందుకే బెస్ట్ వస్తున్నాయి మనకంతా. సార్ ఈ బేబీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చిన్నవి ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడకూడదని చిన్న క్లారిటీ చేస్తారు. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఈ కథ మాదే అంటూ కొంతమంది వచ్చారు. తర్వాత ఈ రకరకాలుగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ 2.5 సంవత్సరాలు తీయడం ఎట్లా అనిపిస్తుంది సార్? ఈ కథ మాదే అని కొంతమంది బుక్లెట్లు పట్టు తిరిగారు, మీ మీద అసత్య ప్రచారాలు చేశారు, మీరేమో దాన్ని ఎప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఏంటి అసలు ఇదంతా ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు? నేను ఎప్పుడు ఖండించలేదు యాక్చువల్లీ. ఫస్ట్ మీరే అడిగారు, మీకే ఫస్ట్ చెప్తున్నా యాక్చువల్లీ. ఇది బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ నుంచి మనం తమిళనాడులో సేలంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్లోంచి మనం ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ రేపు మీరైనా తీయచ్చు, నేనైనా తీయచ్చు, ఎవరైనా తీయచ్చు. ఓకే, సో దానికి కాపీరైట్ ఉండదు. ఇన్సిడెంట్ కాపీరైట్ అక్కడ అసలు ఇన్సిడెంట్కి కాపీరైట్ ఉండదు. గాంధీ గారి జీవిత కథ ఎవరైనా తీసుకోవచ్చు, ఏదైనా ఒక పాయింట్ రియల్ లైఫ్ జరిగినప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు, అంతే థింగ్ ఇక్కడ. సో నేను పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన జరగాల్సిన వర్క్స్ అన్నీ జరిగిపోయినాయి. అందులో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ మీన్ నేనేం రాశాను, స్క్రీన్ ప్లే రాశాను, నేనేం ప్రాణం పెట్టాను అనేది నాకు మాత్రమే తెలుసు, నాతో పాటు ఆనంద్కి తెలుసు, వైష్ణవికి తెలుసు. ఎందుకంటే ప్రతి క్షణం ఆ సెట్లో కూర్చొని తప్పించుకొని అప్పటికప్పుడు పెట్టి రాసేవాడిని నేను. అంటే రోజుల తరబడి రాశాను. సో ఇదేదో ఒక స్క్రిప్ట్ నుంచి ఎక్కడి నుంచి ఒక స్క్రిప్ట్ తీసుకొని దాన్ని నేను యాస్టీస్గా చేయలేదు. ఎవ్రీడే మదనపడి రాసేవాడిని. అందుకే సో నేను నవ్వుకుంటారు, మా వాళ్ళు కూడా నవ్వుకుంటారు, ఇదేదో ముందే ఇచ్చిండొచ్చు కదా ఆ స్క్రిప్ట్ అని. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఆ స్క్రిప్ట్ సార్ సినిమా చూసిన తర్వాత సినిమాలో ఒక్క సీన్ కదా, అన్ని సీన్స్, వైష్ణవి కానీ పెర్ఫార్మెన్స్ కానీ, ఆనంద్ రైల్వే ట్రాక్ మీద పడుకున్న సీన్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మీకు పర్సనల్గా ఒక యాజ్ ఏ డైరెక్టర్గా కొన్ని సీన్స్ని ప్రేమిస్తాం, కొన్ని పాటలను ప్రేమిస్తాం, కొన్ని సందర్భాలను ప్రేమిస్తాం, అన్నిటికంటే ఫేవరెట్ సీన్స్ ఉంటాయి. మీ ఫేవరెట్ సీన్ అంటే మీ ఇది ఓవరాల్ మీ బేబీ, బట్ దాంట్లో మీ ఫేవరెట్ సీన్, డైరెక్టర్స్ ఫేవరెట్ ఒకటి ఉంటుంది, బాగా అనిపిస్తుంది. ఏంటది? నాకు 2 ఉన్నాయి సార్. వైష్ణవి కాల్ వస్తుంది, విడిపోతున్నామా రా అని ఆనంద్ అడిగినప్పుడు, తర్వాత తన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎంటైర్ మదర్ డెత్ సీన్ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్, తను చనిపోవటము, తను ఇంట్లోకి వెళ్ళి తల బాదుకోవటం, ఇక మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది సార్. అంటే మంచి సినిమా తీసాను అనిపిస్తుంది సార్. కొన్ని సీన్లు చూసిన తర్వాత మీరు ఇందాక ప్రెస్ మీట్లు చెప్తున్నారు, ఇదేనా ఈ సినిమా నేనన్నా తీసింది, చాలాసార్లు చూసిన తర్వాత ఒక్కోసారి బెటర్మెంట్ అనిపిస్తుంది. ఈ సీన్ ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో అయితే దీన్ని ఇంకా అద్భుతంగా చేయొచ్చు, ఈ సీన్ భలే చేయొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు, మీలో డైరెక్టర్ ఇంకా బాగా చేయొచ్చు అనిపిస్తుంది. అటువంటి సీన్ ఏమైనా అనిపించింది? యా, సెకండ్ రీల్ అండి. అంటే వైష్ణవి కాలేజ్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి థర్డ్ రీల్ స్టార్ట్. అంటే ఆల్మోస్ట్ వడ్డీ అప్పు ఇచ్చిన పర్సన్ ఆనంద్ని కొట్టే వరకు గ్రిప్పింగ్గా చెప్పుండొచ్చు, ఇంకా మంచిగా తీసుండొచ్చు అనేది ఇప్పటికి కూడా నేను సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది. ఆ పాట వచ్చినప్పుడు స్కిప్ చేస్తుంటాను. సార్ ఏంటి బాలీవుడ్ గొడవ ఏంటి చాలా వచ్చింది, దానికి మీ ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, తప్పుకున్నాడు. చాలా కాంప్రమైజ్, మీరు చాలా కూల్గా ఉంటారు, మీతో గొడవలు రావు. అటువంటిది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఏదో సాయి రాజేష్ గారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు, హీరో గారు మాకు చెప్పట్లేదు అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే క్లారిటీ వస్తుంది. లేదు, అది పూర్తి డీటెయిల్లోకి వెళ్ళలేం, కానీ ఇద్దరికి సింక్ అవ్వలేదు. కానీ మేమిద్దరం సూపర్ ఫ్రెండ్స్. అంటే దాదాపు ఒక 1 year ఇద్దరం ట్రావెల్ అయ్యాం, నేను బాబిల్. చాలా మంచి ఫ్రెండ్స్, కానీ క్రియేటివ్గా ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు యాక్చువల్లీ. సో ఇద్దరం కలిసి మాట్లాడుకొని సినిమాని కిల్ చేయడం కంటే ఫ్రెండ్స్గానే మిగిలిపోదామని ఇద్దరం కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాము. సార్ ఫైనల్గా ఇదే పేరుతో మీరు ఒక మళ్ళీ సినిమా తీయాలి, ఎవరు ఆనంద్ వైష్ణవితో. ఆ సినిమా సితారాకి వెళ్ళేది, తర్వాత ఈ పేరుతో మీరు తీద్దాం అనుకున్న ఆ సినిమా ఏమైంది? అదే ఉంటుందా, లేకపోతే బేబీ టీ ఉంటుందా, వైష్ణవి ఆనంద్ కలిపి వాళ్ళతో సినిమా చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ టైంలో చిన్న హర్ట్ అయ్యారు సాయి రాజేష్ హర్ట్ అయ్యారు అనే సందర్భం ఒకటి వచ్చింది, అది ఎంతవరకు ఉంది సార్? మీరు బాగా కాంట్రవర్షీ క్వశ్చన్లు అడుగుతారు సార్. లేదు, ఆ కథ అంటే వాళ్ళు సితారాలో చేస్తున్న కథ వేరే. 90s డైరెక్టర్ తను చేస్తున్నారు సినిమా. నేను ఆనంద్ వైష్ణవి కాంబినేషన్లో సినిమా చేద్దాం అనుకున్నాము. వాళ్ళ వర్షన్లో నేను చాలా బేసిక్గా నేను చాలా డిలే చేస్తున్నా. వాళ్ళు నా కోసం దాదాపు 1 year ఆగారు, 1 year పైన ఆగారు. నా వర్షన్ ఏంటంటే,
నేను సినిమా కోసమే కదా కష్టపడుతున్నా అని ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళకి నాకు మా కెరీర్లో అయిపోయినాయి కదా నా ఫీలింగ్ ఉంటుంది. సో సితారా అదే కాంబినేషన్ సితారాలో సినిమా చేస్తున్నారు. నేను అది కిరణ్ అబ్బవరంతో ఇప్పుడు మొన్న చెన్నైలో స్టోరీ గ్లిమ్స్ అయితే చేస్తున్నా అదే కదా ఇక్కడ చేస్తున్నాను అనమాట. అంటే కంప్లీట్లీ అర్థం చేసుకోవాలి మనం కూడా. ఆనంద్ 1 year పోయింది, వైష్ణవికి 1 year పోయింది, నా డిలే వల్ల, నా రైటింగ్ డిలే వల్ల. సో అంతే. మేము ఈ సినిమా చేస్తున్నాం, వాళ్ళు ఆ సినిమా చేస్తున్నాం. బన్నీ దగ్గర నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినాయా? ఎందుకంటే చిరంజీవి గారు ఒకరు, బన్నీ ఒకరు, ఇండస్ట్రీలో ఇద్దరు చాలామంది ఉంటారు. ఇమీడియట్గా ఇండస్ట్రీలో ఏదో మంచి జరిగితే ఫస్ట్ కాల్స్ అక్కడి నుంచి వస్తాయి. ఎవరి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది? వాళ్ళిద్దరిలో ఎవరి దగ్గర నుంచి వచ్చిందా ఫోన్ కాల్? సార్ నిన్నటి నుంచి అసలు నా ఫోన్ ముట్టుకోలేదు. నేను అసలు ఏం మెసేజ్లు వచ్చినాయి ఏం తెలియదు నాకు. కంప్లీట్లీ మీడియాతో మాట్లాడడం, ఇన్స్టాలో పోస్ట్లు వేయటమే సరిపోతుంది. ఇప్పుడు కూడా నాకు కళ్యాణ్ గారిది మొన్న నేను రాత్రి చూసుకొని షాక్ అయ్యాను. ఇప్పుడు చిరంజీవి గారు ట్వీట్ చూసుకుంటున్నాను. మేబీ అంటే నాకు తెలిసి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు వచ్చినప్పుడే పిలిపించారు ఇంటికి. తొందర ఆయన కూడా పిలిపిస్తారు, బాస్ కూడా పిలిపిస్తారు అనుకుంటున్నాను. అంతే సరే. ఇక్కడ నుంచి దారి వేరు, ఇప్పుడు దారి వేరు. ఎందుకంటే సాయిరాజ్ సినిమా అంటే కంపల్సరీ నేషనల్ అవార్డు విన్నరు. మీ స్క్రీన్ ప్లే కంపల్సరీ అబ్జర్వ్ చేస్తారు. ఏ సినిమా వచ్చినా కూడా కంపల్సరీ. ఇక్కడ నుంచి బాధ్యత పెరిగినట్టేనా? ఎందుకంటే కంపల్సరీ బాధ్యత పెరుగుతుంది. నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి ప్రతిదీ క్యూన్గా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడి నుంచి ఎలా రాబోతుంది? సాయిరాజ్ పనిలో బలం పెరుగుతుందా ఎట్లా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి. నేషనల్ అవార్డు విన్నర్ కంపల్సరీ. మీ ఏ సినిమా వచ్చినా కూడా నేషనల్ అవార్డు విన్నరనే వేస్తారు పైన. ఎట్లాగే వేస్తారు, వేసి సినిమా రిలీజ్ చేస్తారు. ఇక్కడి నుంచి ఏదొచ్చినా కూడా అలాగే చేస్తారు. అంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ చేసుకోబోయే నిర్ణయాలు కానీ ఎట్లా ఉంటాయి సాయిరాజ్? సార్ స్టార్ హీరోలు పక్కన పెడితే సాయి రాజేష్ పేరు పెడితే ఏం జరిగాయి అవన్నీ లేవు సార్. ప్రతి శుక్రవారం నువ్వు కష్టపడాల్సిందే, మంచి టీజర్ వేయాల్సిందే, మంచి సాంగ్ వేయాల్సిందే, మళ్ళీ ఎగ్జైట్ చేయాల్సిందే అంతే. అసలు సాయి రాజేష్ వల్ల ఒకటి స్పెషల్గా టికెట్ దిగే క్వశ్చనే లేదు. ఆ క్లారిటీ నాకు బాగా ఉంది. సో నేను వ్యక్తిగా ఏంటి లేకపోతే ఇది పక్కన పెడితే ఒక ఫిల్మ్ మేకర్గా మాత్రం చాలా సిన్సియర్గా ఉంటాను. నాకు సినిమాకి ఎప్పుడు ప్రాణం పెట్టి సినిమా తీస్తాను. అదే నిలబెడతారు. సూపర్ సార్. ఫైనల్గా అందరూ మంచి నేషనల్ అవార్డు వచ్చిందంటే ప్రెస్ మీట్కి వచ్చి మంచి షాపింగ్కి వెళ్ళి మరి వచ్చిన సందర్భాలు నేను చూశాను. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు. కానీ ఏంటి ఈ బుద్ధిమంతుడు ఏంటి సార్? నాకేం అర్థం లేదు. ఇందాక నుంచి చూస్తున్నాను, అడుగుదాం అనుకున్నాను, కుదరలేదు అవకాశం. సార్ బేసిక్గా నేను రాత్రంతా బయట జర్నీ చేసి వచ్చాను. ఇంట్లో షర్ట్ ఉంటే వేసుకొచ్చేసాను. ఇదేదో ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూశాను, మంచిగా అనిపించింది, ఆర్డర్ పెట్టుకున్నా, టక్కన ఉంది, వేసుకొని వచ్చేసాను. అంతే సార్. అంతే. సూపర్ సార్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ బాలీవుడ్లో కూడా వస్తుంది. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి. ఆగస్ట్ 25 నుంచి వస్తుంది, స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా సక్సెస్ అవుతుంది సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఇది సాయిరాజ్ గారితో చిట్ చాట్. ఎందుకంటే ఇక్కడి నుంచి బాధ్యత పెరుగుతుంది, మంచి సినిమాలు అయితే చేస్తాము అని చెప్తూ వస్తున్నారు.